ఏం చేయలేడు. ఒక అమ్మాయిని టచ్ చేసినా వాడికే పగిలిపోతుంది. ఒక అమ్మాయిని టచ్ అయిపోయి దాన్ని ఊరికే చూసినా ఎందుకు అలా చూసినా కంప్లైంట్ ఇస్తే వీడినే పొక్కలోకి వేస్తారు. వీడు అబ్బాయికి ఎటువంటి ఇది లేదు. అమ్మాయిలు అలా చేసుకునే దానివల్ల మనమే మన బాధ్యతల్ని, మన సంస్కృతి సాంప్రదాయాలని మనమే కూనీ చేసుకుని మనమే తక్కువ చేసుకునే వాళ్ళు మనమే అవుతున్నాం. ఇవంతా ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ? కానీ కలియుగం అంటున్నారు. ఈ కలియుగం ఇలానే ఉంటే ఇంకా ముందుకు పోతుంది. ఇంకోటి గరికిపాటి అనే ఆయన అసలు మన హిందువులు అసలు ఆయన ఒక స్పీచ్ ఇస్తే కొన్ని లక్షలు అంటే ఎగబడిపోతారు జనాలు. అలాంటి ఆయనకి నెగిటివ్ బుద్ధి ఎక్కడొస్తుంది? అన్వేషణ గారు మాట్లాడతారు, ఒట్టగాయల కోసేలా ఇది సరే వల్గర్గా మాట్లాడుతున్నాడు. వాడికి ఏమీ తెలియదు పాపం. ఏదో యూట్యూబ్లో పోయాడో వాడి కర్మగాలో లేకపోతే వాడు అదృష్టమో వాడు లక్కో తెలియదు, కానీ సక్సీడ్ అయ్యాడు. మేము అప్రిషియేట్ చేసాం. ఇది బెట్టింగ్స్ అన్ని ఆపాడు. అమ్మాయి పట్ల కూడా పాపం చాలా వాడు ఏం చేస్తున్నాడంటే యూనివర్సల్ ట్రూత్ ఏమరా అంటే నా అన్వేషణ ఏదో చెప్పడానికి పోయి నోరు తడబడిపోయి ఇలా ట్రాక్ మళ్ళీపోయింది. అంతకు మించి ఆడు మంచోడే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక యుద్ధాన్ని ఆపాడు. అలాంటిది మన హిందూ ధర్మం కోసం, నేను ఒక హిందువునే కదా, ఇప్పుడు నా ముందర పాకిస్తాన్ వాడు మంచోడైనా కానీ నా ఇండియాకి వచ్చాడు కాబట్టి వాడు నేను అగేనెస్ట్గానే చూస్తాను. ఎందుకంటే వాడు పాకిస్తాన్ కాబట్టి. సో అట్లా మాదిరి హిందూ ధర్మానికి ఒకసారి ఎవరైనా వచ్చి టచ్ చేస్తే బ్యాక్ సైడ్ ఎవరైనా సరే వాయిస్ రైజ్ చేస్తారు. సో అదే జరుగుతుంది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మాన అన్వేష్ నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు. ఆ యాత్రికుడు ఆడపోడు. రెవెన్యూ తగ్గిపోతే ఆ యాత్రికుడు మన ఇండియాకే వస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఏమి చేసినా చెల్లుతుంది. అది నువ్వు నడి రోడ్లో నిలబడుకొని చిన్న వ్యాపారం పెట్టినా నడుస్తుంది, అన్నీ నడుస్తుంది. కాబట్టి ఆ రెవెన్యూ తగ్గిపోతే వాడే వస్తాడు ఆటోమేటిక్గా. దీనికి మీరు గరికిపాటిని మన హిందూ అంటే సమ్ ఆఫ్ ది పీపుల్ ఇది 2-3 జనరేషన్స్, ఇది మన నాన్న జనరేషన్, మన తాత జనరేషన్ వాళ్ళకి తెలుగు సంస్కృతి, హిందూ ధర్మము, సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి తెలుసు. అక్కడ నుంచి మన నాన్న కావచ్చు, నాన్న వాళ్ళు మనకు నేర్పిరు. వీడికి ఏం నేర్పించేది వీడు నేర్చుకుంటాడులే అనే మాదిరి. ఇప్పుడు వచ్చేసి 20 స్కిట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి 25-26 స్కిట్లో వస్తున్నారు. వాళ్ళకి ఏం తెలియదు. సో అలాంటిది మన గరికిపాటి ఒకరైతే, ఇంకొకరు ఎవరో ఉన్నారు గరికిపాటి లాగా ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన కూడా మన హిందూ సాంస్కృతిక చాగంటి ఆయన చాలా బాగుంటుంది. చాగంటి గారు కానీ ఈ గరికిపాటి కానీ వీళ్ళన్నీ మన కొత్త జనరేషన్కి చెప్తున్నారు మన హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యత. మన శివుడు అంటే ఏమి, శ్రీకృష్ణుడు ఎలా జరిగింది, మహాభారతం ఎలా జరిగింది, రామాయణం ఎలా పోర్ట్రేట్ అయింది, దీని పరంగా మన ఇండియాలో ఎలా జరుగుతున్నాయి, నర్మా నది అంటే ఏంటి, గంగా నది అంటే ఏంటి, కృష్ణా నది అంటే ఏంటి, ఇవన్నీ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అంటే కొత్త జనరేషన్కి చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మనము తిట్టేసి ఒక చెక్ బంద్ చేసి వదిలేసామంటే ఇంక మళ్ళీ కొత్త జనరేషన్ వస్తుంది కదా, వాళ్ళకి ఏం తెలియకుండా ఇంకా నడి రోడ్లో రేప్ చేసే వాళ్ళు ఉంటారు, ఇష్టం వచ్చిన పనులు చేసే వాళ్ళు ఉంటారు. మొత్తం వ్యతిరేకంగా అయిపోతుంది, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో కావాలి నేను ఏం చెప్పేదంటే హిందూ ధర్మానికి నా అన్వేషణ బ్రదర్, రియల్లీ ఐ రెస్పెక్ట్ యూ. వాట్ యూ డిడ్ అంటే ఇప్పటి వరకు నువ్వు ఏదైతే మొత్తం కంప్లీట్ చేసావో, ఒక సామాన్యుడు అయితే అంత దూరం వెళ్ళి అన్ని రకరకాల విదేశ ఇవైతే ఎవరు చూపించావు, చాలా అప్రిషియేట్ చేశా. కాకపోతే చిన్న పొరపాటు చేసావు. ఏదైనా సరే క్షమాపణ కోరి ఏమైనా దీన్ని మంచి వేలో తీసుకోపోయేటట్టుంటే చాలా మంచిగా ఉంటుంది. అది లేదు మళ్ళీ ఇంకా వీడియోస్ పెడతా, అది ఇది పెడతానంటే హిందూ వాళ్ళు చూసుకుంటారు నీ పని. ఇందుకు నుంచి ఏమీ చెప్పేది లేదు. బెటర్ నువ్వు ఇండియాకి రాకుండా ఆడే క్షమాపణ కోరుకొని మీ కాళ్ళకు నమస్కారం పెడతా. ఇండియా అంటే నా తండ్రితో సమానం, ఇండియా నా 2 కళ్ళు లాంటిది అనేసి ఇట్లా మాదిరి ఏమన్నా కొంచెం వీడియోలు చేసుకుని కాస్త మొత్తం తగ్గిన తర్వాత నువ్వు ఎప్పుడు వచ్చినా వదలరు. మళ్ళా నువ్వు ఆ రేంజ్లో ఇచ్చేసావు కోటింగ్ అందరికీ. సో బెస్ట్ వే అయిపోయింది. కర్మ నిన్ను తగులుకుందనేసి నేను అనుకుంటున్నాను. మీరు కూడా నేను శివాజీ గారే చెప్పారు కదా, యాజ్ ఎ కామన్ మ్యాన్ ఐ నీడ్ టు సే సంథింగ్ అబౌట్ గర్ల్స్ వేసుకునే డ్రెస్ గురించి. వేసుకున్నామా, మీ స్వేచ్ఛను మేము ఎక్కడ కాదనట్లేదు. ఎంతవరకు వేసుకోవాలో, ఎలా ఉండాలో తెలుసుకోండి. మీరు కూడా ఎడ్యుకేషన్ పర్సన్సే కదా, వీఆర్ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్
person here in this society or else అది విలేజ్లో అంటే సిటీ గురించి తెలీదు. సిటీలో ఉన్న వాళ్ళకి కూడా విలేజ్ కల్చర్ గురించి అంతంత మాత్రమే తెలుసు. వేసుకోండి, మీ ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ఇక్కడ ప్రాబ్లం అనేది ఏమీ లేదు. వేసుకునే డ్రెస్సు ఎంత అందంగా వేసుకుంటారన్నదే ఇక్కడ మ్యాటరు. ఎందుకంటే ఇప్పుడు ఆ మాటకు వస్తే ముసలోళ్ళే రేప్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం ఫీలింగ్స్ వస్తున్నాయని. సో అందుకని చిన్న చిన్న పిల్లల్నే రేప్ చేస్తున్నారు, వాళ్ళు ఏ బట్టలు వేసుకుంటారని కాదు కదా. సో దేర్ మెంటాలిటీ. సో అది మనము యాజ్ ఏ అబ్బాయిగా నేను కూడా చెప్తున్నాను, కొన్నిసార్లు కొన్ని ఫీలింగ్స్ ఎట్లుంటాయంటే ఎంత కంట్రోల్ చేసుకున్నా అది అవ్వదు. సో అది తెలుసుకునే వాళ్ళకి, ఇంటి జ్ఞానం ఉండే వాళ్ళకైతే అది కరెక్ట్గా సర్క్యులేట్ అవుతుంది. నేను అదే అంటున్నా, డ్రెస్ వేసుకోండి లేదన్నట్లు, ఎంతవరకు వేసుకోవాలి, ఎంత పద్ధతిగా వేసుకోవాలో తెలిసి ఉండాలి మనకి.